వచ్చేసా, కంగారు పడకండి. హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చెన్నైలో 2వ రోజు మరియు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి 1వ రోజు. ఈరోజు మనం పోయే 1వ రోజు అంతే. సరే, ఇప్పుడు మనం పోయేది విఐటి చెన్నైకి. అక్కడికి పోయి ల్యాప్టాప్ లో ఏదో ఐఓటి అనేదో చెప్తారంట, మనకు అనవసరం అదంతా. ఈరోజు మనతో ఉన్నారు నెల్లూరు సందీప్ మరియు అన్విత. సో సర్లే, సందీప్ గారి మనతో కాదు, సందీప్ గారి మ్యూజియం అంట. మనది తర్వాత మ్యూజియం తర్వాత చూద్దాం. ప్రస్తుతంగా అయితే విఐటి చెన్నైలో అవుతాం. అంతవరకు ఆగండి. చెన్నైలో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇదే అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంట. మనదంతా ఏబీలోనే వచ్చింటుంది. పచ్చగా ఉంది అదంతా. నీ అభిప్రాయం ప్రకారం ఏమంటావు అన్విత? చాలా మంచి వైబ్స్ వస్తున్నాయి. ఓకే, చాలా బాగుంది క్యాంపస్. నేను ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు యాక్చువల్లీ ఎంట్రన్స్కి. ఓకే, ట్రిప్లీ రాసినప్పుడు బాగుండింది క్యాంపస్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తున్నాను. సెకండ్ టైం మంది ఫస్ట్ టైమే. మన చెన్నై రావడమే ఫస్ట్ టైము. క్యాంపస్కి ఇంకా చెప్పాల్సిన అవసరంలా. అంతో మన దగ్గర ఏదో పెయింట్ వేసి చెత్తలాగా పెడతారు. ఇది కొంచెం బాగుంది. అది ఏది ఎక్కడుందని చెప్పి నిజంగా చెప్పాలంటే ఓకే. ఈ రేకుల షెడ్లు మనకి ఇవి. నిజం చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన కాలేజ్ డబ్బానే చెప్పచ్చు. అబ్బా, ఏమైనా ఉందా? అదో అకాడమిక్ బ్లాక్ 2, అకాడమిక్ బ్లాక్. ఓ ఏయ్, అకాడమిక్ బ్లాక్ 3 లేదే. వేర్దా AB3 గేట్ 3. వేర్ ద AB3? ఇండియన్ బ్యాంక్. ఎక్కడ ఇండియన్ బ్యాంకే? AB3 001. యా, AB1 AB2 ఉంది. అది డెల్టా బ్లాకా? అదేనా మంది? సరేలే, మనం ఎదురు దబ్బించుకుందాం. సో నేను లోపల పోయినా కలుస్తా. ఒకవేళ వీలైతే టైం ల్యాప్స్ కూడా తీస్తా. ఎంజాయ్ చేసుకోండి వీలైతే మాత్రమే. ఇది గ్రౌండ్, మన కాలేజీలో ఉంది గ్రౌండ్. మొత్తం గడ్డి పెంచి పైకి ఇష్టం వచ్చేప్పుడు కొక్లైన్తో తొక్కిచ్చేసి, అబ్బో ఫుట్బాల్ కూడా ఇదే. మనదే పెద్దది కొంచెం, ఇది చాలా చిన్నది. పర్లేదు. ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే మంది చాలా తక్కువ దీంతో పోలిస్తే. నెక్స్ట్ టైం వీలైతే ఏపీ క్యాంపస్ కూడా చేసేద్దాం. అదృష్టం అంటే లోపలికి వెళ్ళిపోదాం మనం. టైం అయిపోతుంది మాకు. క్లాస్ రూమ్ ఇది. కొంచెం అయితే మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. మన కాలేజ్ లాగైతే లేదు అసలు. వాట్స్ యువర్ ఒపీనియన్ అనిత? క్లాస్ రూమ్ ఇది బాగుంది, మన కాలేజ్లో బాగుందా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన కాలేజ్ క్లాస్ రూమ్ యా, బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం మన కాలేజ్ బాగుంది. ఈ కాలేజ్ బాగుంది. లోపల దాని ప్రకారం మన కాలేజ్ బాగుంటుంది. సో అది కథ. క్లాస్ అయిపోతేనే మధ్యాహ్నం కలుద్దాం, తిందాం. ఫైనల్లీ సమయం 3:30 అయింది. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కోసం మేము విఐటి చెన్నైకి వచ్చిన కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. కాలేజ్ అఫీషియల్ పేజ్లో మన తలకాయ పడింది. సో సరే, నీది పడలే ఫీల్ అవ్వకు. సో క్యాంపస్ మొత్తం నిజంగా సూపర్ ఉందని చెప్పాలా. టైం ల్యాప్స్ పెడతా అని చెప్పా, కానీ క్యాంపస్ చూపించకుండా రోడ్ కుదరలే. ఏం చేయలేం, అలా జరిగిపోతుంది అంతే. సో రేపటి నుంచి కాదు, రేపు మనకు పెద్ద రాడ్ ఉంది. డాన్ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఏదో ఒక కంపెనీ ఉందంట. అది ఎక్కడనో కాంచీపురం దగ్గర ఉంది. దానికి పోవడం కూడా చాలా కష్టమని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రేపు మనం ఎన్ని కష్టాలు పడతామో అన్ని కష్టాలు మీరు కూడా చూడండి. మీరు పడకుండా బెంగళూరు మిత్రులు మీకు అవసరమవుతుంది ఖచ్చితంగా. అంతలోపు మీరు బెంగళూరులో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ మొత్తాన్ని మాతో చూసేసాం కదా ఆల్రెడీ. చూడలేదు కదా? నేను చూసాను, మనం పోయింది అట్లనే. సో బెంగళూరు మిత్రులు మీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఈ వీడియోలోనో తర్వాత వీడియోలోనో ఏదో ఒక వీడియో కామెంట్లో పోస్ట్ చేసుకుంటే మా చెన్నై స్లాట్ వాళ్ళకి అవసరమవుతుంది. ఏది అది ఎంత పెద్దదో చాలా పెద్దదే. అది క్యాంపస్ పెద్దది, చాలా పెద్దది. చూద్దాం కదా.
ఇట్లా పోయినా అట్లా వచ్చాము, మొత్తం చుట్టేసుకున్నాం, సరిపోదా? అటు వెళ్ళామా మనం? ఇట్లా అయిపోయింది. మరి ఇటు నుంచి వచ్చాము. నువ్వు చుట్టూ తిరగాలని నేను మాల్ చేస్తున్నావు కదా, నిజం చెప్పు. లేదు. ఇప్పుడు చూడు, వ్లాగ్లో కూడా చూసుకో. పొద్దున్న ఇట్లా వచ్చామా, అక్కడ చూసినామా, సెక్యూరిటీ గార్డ్ అక్కడ అయినామా, అటు వెళ్ళాము, ఇటు వెళ్ళలేదు. ఇటు వెళ్ళినాము, ఇటు వెళ్ళి అలా ఏబీ తిరిగి వెళ్ళిపోయాము. ఇటు వెళ్ళామా మనం? అటుతో వెళ్ళాము. సెక్యూరిటీ గార్డ్ అక్కడ చూసుకొని ఇక్కడే సెక్యూరిటీ గార్డ్ని అడిగి అటు వెళ్ళిపోయాం. అదంతా తిరిగేసుకొని మళ్ళీ ఈ వాళ్ళ నుంచి వచ్చాం. ఎంత సర్కిల్ మన కాలేజ్ మాత్రమే ఇట్లా ఒక ఎల్ షేప్లో ఉంటుంది, మిగతా క్లోజ్ లుక్లో ఉంటాయి. సో ఇది అన్విత ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది పాపం, బ్రెయిన్ పని చేయడంలా డ్యూ టు ఎక్సెస్ హీట్ ఇన్ చెన్నై, మేబీ ఎక్సెస్ జర్నీ టు విఐటి చెన్నై. సరే, రేపు నేను ఒక్కనే ఉంటా, ఎవరు ఉండరు. సో రేపు బ్లాగ్తో కలుద్దాం. ఈరోజు సోమవారం రాత్రి ఏమో తింటే అవి చూపించి సెలవు మీకు. రూమ్ ఇంకా చూపించలే కదా, రూమ్లో చెట్లు చామలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రూమ్ పోతున్నాం కదా, అప్పుడు చూపించేస్తా, సరిపోతుంది. ఇంకా సందీప్ని, నిరంజన్ని క్వశ్చన్స్ అడిగినాం, అందరినీ క్వశ్చన్స్ అడిగిపోయాను. అన్విత అడగల, అన్విత నిన్ను క్వశ్చన్స్ అడిగానా, ఈ ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ అంటే ఏంటని చెప్పి అడిగాను లేదా? నన్ను అడిగావా? లేదా, అడగలేదా? అడగలేదు. సరే, ఇప్పుడు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే నీ పరంగా ఏంటి? ఎక్స్పీరియన్స్తో లెర్న్ చేయడం, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సరే, ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం, ఓకే. టెక్నికల్లీ సరే, నీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? సిన్స్ యువర్ రెసిడెంట్ ఆఫ్ చెన్నై, నీ పూర్తి బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు 2 సిటీస్కి? 2 సిటీస్కి కలిపి అంటే నాకు చెన్నైలో స్టే అసలు లేదు. ఎక్స్క్లూడింగ్ కాలేజ్ కట్టిన 12,000 తీసేసి ఎంత అనుకుంటున్నావు? 13 to 15. 13,000 to 15,000. ఓకే, ఇట్స్ బిగ్ బడ్జెట్. అంటే బెంగళూరులో ఒక మంచి స్టే అయితే ప్రాపర్. బెంగళూరులో ఎంత పెంచి స్టేనే అయిపోతుంది ఓకే. సో ఘాట్ బాబాయ్ మీరు విఐటి చెన్నై భోపాల్ అని అయ్యాడు. భోపాల్ అంటే మీరు మళ్ళీ వస్తారా అని అయ్యాడు. లేదు మళ్ళీ రామ్యం ఇది ఇంటికి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోని బాబు అని చెప్పాడు. ఐడి కార్డ్ కూడా చూడలేదు. అవసరం ఏముంది, ఇట్లా తెలసొక్క నల్ల ప్యాంట్ వేసుకొని ఫార్మల్ చేసుకొని మనం తప్ప ఎవరైనా ఉన్నారా? మనం తప్ప ఎవరైనా ఉన్నారా? అదో ఇదేనా ఒక శిలాపలకం, అదో ఇది శిలాపలకం, విఐటి యొక్క మెయిన్ ఎంబ్లెమ్ ఇది ఉంటేనే విఐటి అంటారు. కాకపోతే మన కాలేజీ లేదు, ఏం చేయలేం. ఇదొక గర్వకారణమని చెప్పాలి విఐటికి. అదో బాల్ పొద్దున్న తిరుగుతున్నది, ఇప్పుడు తిరగడం లే, నీళ్ళు ఆపేసినారు పాపం. సో అది కథ. రూమ్ అయినా కలుద్దాం మీతో. ఓకే, మనం ఇప్పుడు ఆటో ఎక్కి గిన్నె మెట్రో దగ్గర అయితే దిగినాం. కాలేజ్ బయటికి వస్తేనే నా షూస్ నాకు హ్యాండ్ ఇచ్చినాయి. సో గిన్నె మెట్రో దగ్గరకు వచ్చి ఈ చెప్పులు అనుకున్నా, షూస్ డమ్మాలు ఉన్నాయి. సో రేపటి నుంచి స్నీకర్స్లోనే పోవాలి ప్రతి ఇండస్ట్రీకి. ఇప్పుడు నిరంజన్ ఖాన్ కోసం ఈ గిండి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. మరో 10 నిమిషాల్లో వస్తాడు, వాడిస్తే వాడిని కూడా వేసుకొని రూమ్కి వెళ్ళిపోతాం. అది దా మ్యాటర్, అది దా సార్.